దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. మీ అందరికీ నా వందనాలు. ప్రియులరా, మన క్రైస్తవులు ఆ ఇంటిలో తల్లో తండ్రో చనిపోతే చక్కగా ఆ భూస్థాపన కార్యములో ఆ పెట్టెలో శవాన్ని పెట్టి వారు మోసుకుంటూ వెళుచూ ఉన్నప్పుడు 3 చోట్ల ఆపి, ఆ ఆపిన చోటికి దింపుడు కళ్ళము అని వారు పెద్దగా అరిసి, దింపుడు కళ్ళం అని అరిసి ఆ మోసుకుని వెళుతున్న ఆ పెట్టెని దించి ఆ పై మూత తీసి ఆ చనిపోయిన వ్యక్తి చెవు దగ్గరికి వెళ్ళి ఆ పేరు పెట్టి పెద్దగా అరుస్తారు, లేవమని. 3 చోట్ల పాతి పెట్టే ఆ యొక్క సమాధి దగ్గరికి 3 చోట్ల ఇదే పనిలో ఉంటారు. మారుమనసు పొందమంటే అవి మనవాళ్ళకి వినబడవు, జీవితాన్ని మార్చుకోమంటే అవి వినబడవు. ఈ మాత్రం చక్కగా పాటిస్తారు. చేయకూడనివి చేస్తారు, చేసేవి చేయరు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, పిలవాలేండి అని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, పూర్వ దినాలలో వైద్య పరిజ్ఞానం లేని దినాలలో, వైద్య శాస్త్రం అంతగా విస్తరించని దినాలలో, వ్యాధికి మందు లేని ఆ దినాలలో, రోగం కుదుట పడని ఆ దినాలలో మనుషులు ఒక్కోసారి నరాలు ఏం చేస్తాయంటే నిగుడుకొని అలా శవంలాగా పడుకుంటారు. ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు నిగుడుకుంటారు. అలాంటి జబ్బు ఒక వ్యక్తికి వచ్చింది. ఆడు ఉలకట్లేదు, పలకట్లేదు, చచ్చిపోయాడని నిర్ధారణ చేసేశారు. కానీ ఎక్కడో కొన ప్రాణం ఉంది. మొత్తానికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, అంటే ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మోసుకుంటూ వెళుతున్నారు శ్మశానానికి, సమాధి తోటకి. కొంత దూరం వెళ్ళినప్పుడు లేచి కూర్చున్నాడు. అంటే నరాలు సడలించబడ్డాయి, పని చేయడం ప్రారంభించబడ్డాయి. మెదడులో స్టక్ అయిన ఆ నరాలు సడలించబడి అవి పని చేయడం ప్రారంభించినప్పుడు ఈ వ్యక్తి లేచి కూర్చున్నాడు. అది ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది వాస్తవమే. అందుకని ఆ వైద్య పరిజ్ఞానం లేని ఆ దినాలలో చనిపోయాడు అని నిర్ధారణ చేసి ఆ వెళుతున్న సమయంలో ఒకవేళ లేస్తాడేమో అన్న ఎక్కడో ఆశతో మధ్యలో 3 చోట్ల శవాన్ని దింపే ఆ స్థలాన్ని దింపుడు కళ్ళము అంటారు. ఆ దింపే ఆ చోట ఆ చెవు దగ్గరికి వెళ్ళి పెద్దగా కేకలేస్తారు. అప్పట్లో అది వాస్తవము అని అనిపిస్తుంది, అవును కదా. ఇప్పుడు మంచి డాక్టర్స్ ఉన్నారు, ప్రతి అవయానికి స్పెషలిస్టులు ఉన్నారు, స్కాన్స్ ఉన్నాయి. అప్పట్లో స్కాన్లు లేవు, ఇప్పుడు స్కాన్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా వైద్య పరికరములు మనకు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో డాక్టర్స్ ఉన్నారు, అందుబాటులో హాస్పిటల్స్ ఉన్నాయి. నిర్ధారణ చేసేసి పంపిస్తారు ఇంటికి శవాన్ని. నైట్ అంతా బాక్సులో పెడతాం మనం, తెల్లారి చూస్తాం. తర్వాత కొంత అందరూ ఇరుగు పొరుగు వారు వచ్చిందాక మళ్ళీ వెయిట్ చేస్తాం. ఇక ఒక సమాధి పెట్టి తీసుకొచ్చి ఆ సమాధిలో పెడతాం. చక్కగా కార్యక్రమం సాగుతూ ఉంటుంది. మళ్ళీ దింపుడు కళ్ళం. దేనికి దింపుడు కళ్ళం? దేనికి? వైద్య పరిజ్ఞానం లేని ఆ దినాలలో అది వాస్తవం అనిపిస్తుంది. ఇప్పుడు అవసరం లేదు కదా, అది ఒక ఆచారంగా అయిపోయింది.
చదువుకున్న వాళ్ళకి అదే పని, చదువు లేని వారికి కూడా అదే పని. అరే అలా చేయకూడదు అన్నవాళ్ళు లేరు. మేము కల్పించుకొని ఇంతకయ్యా అలా మీరు చనిపోయిన వారి చెవుల దగ్గరికి వెళ్ళి అరుస్తున్నారు. దేవుడు ఏమన్నా మర్చిపోయాడా ప్రాణం తీసుకోవడం? ఆయనకి జ్ఞాపకం చేస్తున్నారా మీరు? సరే, ఒకసారి నేనేమన్నానంటే, మీరు పిలవగానే లేచి కూర్చోడానికి ఒక్కడ ఉంటాడా అన్నా. పిలవగానే లేచి కూర్చుంటే మీరు ఒకళ్ళు ఉంటారా? ఇంకేముంది, దెయ్యమని పేరు పెడతారు. వాడిని అసలు లోపల కూడా రాని గ్రామంలోకి. ఆ మాత్రానికి ఆ చెవుల దగ్గర పేరు పెట్టి గంభీరంగా అరుస్తుంటారు. పేరు పెట్టి లేచిరా అని. లేస్తే ఏమవుతారు మీరు అన్నాను నేను. వాడిని బతకనిస్తారు అసలు? నా ప్రియ దేవుని పిల్లరా, దింపుడు కళ్ళము అనేది ఆ వైద్య పరిజ్ఞానం లేని దినాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆ నిర్ధారించిన వాళ్ళ పొరపాటు వలన ఆ యొక్క శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ నరాలు పని ప్రారంభం చేసినప్పుడు లేచి కూర్చున్నప్పుడు అరే బతికావా అన్న ఉద్దేశంతో అది ఆనవాయితీ అయిపోయింది. అతడు ఏమైనా బతుకుతాడేమో అన్న ఆ ఆశలు 3 చోట్ల వారు ఎక్కడో ఆశ కలిగి, వైద్య పరిజ్ఞానం లేదు కనుక ఇప్పుడు చక్కగా మనం మంచి కాలంలో ఉన్నాం, మంచి జ్ఞానం కలిగిన కాలంలో ఉన్నాం. లేఖనంలో ఒక 2 మాటలు నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వాక్యంలో, చచ్చిన వారు మరలా బతకరు, ప్రేతలు మరలా లేవరు. చచ్చిన వారు మరలా బతకరు. నమ్మండి ప్రియులారా, చనిపోయిన వాడు బతకడు. సమాధిలో పాతి పెడితే అంతటితో అయిపోయింది అతని జీవితం. అతడు దెయ్యమై తిరుగుతున్నాడు, లేకపోతే పలు రకాలుగా ఆ శ్మశానానికి వెళ్ళొద్దురా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళొద్దురా, రాత్రులు వెళ్ళొద్దురా, అక్కడ దయ్యాలు తిరుగుతాయని ఇటువంటి భయం చేత మనిషి అవిశ్వాసంతో జీవిస్తున్నాడు. చచ్చినవారు బతకరు అన్నా నమ్మరు. పాతిపెట్టేట్లో వచ్చిన తర్వాత అసలు ఆ ఛాయల్లో కానీ, ఆ ఇంటి చనిపోయిన వారి ఇంటి ఛాయల్లో కూడా తిరగరు. మళ్ళీ అరిసి లే అంటారు మళ్ళీ వీళ్ళు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వాక్యాల్లో, మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము మరలా నెరుగదు. ఇక ఎప్పుడు రాడు ఇంటికి, ఆ స్థలం అతను ఎరుగదు, రాడు. చనిపోయిన వాడు ఇంటికి రాడు, ఎక్కడికి రాడు. చనిపోయిన వాడు మట్టికి మన్నైపోతాడు. అవును ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వాక్యంలో, ప్రసంగిగ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు చెప్పాడు ఆదాం గారితో, నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కనుక నువ్వు మొన్నైపోతావు అన్నాడు. మొన్నైనది మరలా మంటికి చేరుకుంటుంది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది. కనుక పిలవడం దేనికి? ఎందుకు పిలుస్తున్నారు? క్రైస్తవుల శుభప్రథమ నిరీక్షణ ఏంటి? పిలవడం ఏంటి? అలా చేయకూడదు కదా. కనుక దయచేసి అటువంటి ఆచారాలు, అటువంటి సాంప్రదాయాలు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళకుండా, ఈరోజు నేను చేసిన ఈ వీడియో చొప్పున ఇక ఎప్పుడు కూడా అలా మనం చేయకూడదని విశ్వాసులైన వాళ్ళు మీరు ప్రారంభించండి. తర్వాత నామకార్థ క్రైస్తవులు మానేస్తారు. కనుక చనిపోయిన వారు మరలా బ్రతకరు. దేవుడు మెండుగా నిండుగా మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించాలని నేను కోరుచూ ఉన్నాను. మనం చనిపోతే పరలోకానికి వెళదాం. మనకు ఆయుష్ పరిమితి ఉంది. దేవుడు ఇంతకాలం అని పరిమితి రాస్తాడు. మనందరికీ పరిమితి ఉంది. ఆ పరిమితిలో చేరుకోవాలి. కాలానికి ముందు మనం చనిపోకూడదు. దేవుడిచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసు పొందిన వారు ఉంటే మారు మనసు పొందండి. బాప్తిసం పొందకుండా ఉంటే బాప్తిసం వెనువెంటనే పొందుకోండి. ప్రభు సంఘంలో చేరి ప్రభువును ఆరాధించుకోండి. ఇక్కడ కన్ను మూస్తే నువ్వు పరలోకంలో కన్ను తెరుస్తావు. అటువంటి శుభప్రదమ నిరీక్షణ కలిగి జీవించండి. అలా జీవిస్తున్నప్పుడు
ఈ యొక్క దింపుడు కళ్ళాలు అనే వాటి మీద అప్పుడు మీకు అవగాహన కలుగుతుంది. అర్థమైంది కదా? దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు పాపములో నుండి చనిపోతే నా దగ్గరికి మీరు రారు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 21-22 వచనాల్లో మీరు చూడొచ్చు. యూదులతో చెప్తాడు, నేను వెళ్ళు చోటికి మీరు పాపములో ఉండి చనిపోతే మీరు రాలేరు. కనుక యేసు ప్రభుల వారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరరు అని ప్రభు చెప్పారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు, ఈ దింపుడు కళ్ళాలు ఇవన్నీ మానేసుకొని చక్కగా యాత్రికులుగా మనం యాత్ర చేస్తున్నాం. పరదేశులు మన ఊరు సియోనుపురం. ఆ సియోనుపురం చేరుకుందాం, యాత్ర కొనసాగుదాం. ఈ లోక యాత్ర ముగియగానే మన గమ్యం ప్రభు దగ్గర చేరుకోవాలి. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. మెండుగా నిండుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. వందనాలు. థ్యాంక్ యూ.